తర్వాత తులారాశి అండి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం అన్ని పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 5 పాళ్ళు, ఖర్చు 14 పాళ్ళు. జేబులు ఖాళీ అయిపోతుంటాయి అన్నమాట. గౌరవం 6 పాళ్ళు, అవమానమేమో 3 పాళ్ళు. శనైశ్వరుని యొక్క షష్ఠరాశి సంచారం వీళ్ళకి అత్యంత అనుకూలం. శుభకార్యాల్ని బాగా చేసేస్తూ ఉంటారట. అలాగే భూమి పరంగా అంటే స్థలాలన్నమాట, సైట్స్, గృహాల పరంగా స్థిరాస్తులు అనేటువంటివి బాగా వృద్ధి అవుతూ ఉంటాయి, డెవలప్ అవుతూ ఉంటాయి. ధనధాన్యాలు బాగా లాభిస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతో ఉంటారట. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారట. నిర్ధారించుకున్నటువంటి లక్ష్యాలను ఏదైతే పకడ్బందీగా ప్లాన్డ్గా ప్రీ ప్లాన్డ్గా ఏ ఎయిమ్స్, ఏ గోల్స్ అయితే ఉంటాయో వాటిన్నింటినీ కూడా సాధిస్తారన్నమాట వీళ్ళు. రోజువారీ బాధ్యతల్ని ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి మంచి అవకాశాలు అనేటువంటి వీళ్ళకి ఏర్పడతాయన్నమాట. అంతేకాకుండా విదేశాల నుండి అధిక ధనలాభాలు కలుగుతూ ఉంటాయండి. వృత్తి విషయంలో, వాళ్ళ ప్రొఫెషన్ విషయంలో మంచి అవకాశాలు లభిస్తాయి. రుణాల చెల్లింపుకు అనుకూల సమయం. అప్పులు అన్నమాట, అప్పుల్ని చెల్లించేసేయడానికి అనుకూలమైనటువంటి సమయం. బ్యాంక్ అప్పులు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తొలగిపోతూ ఉంటాయి. వ్యాధి నిర్మూలన అనేది జరుగుతుంది. అంటే రోగాలు అనేటువంటివి నిర్మూలిస్తాయి, జబ్బులు తగ్గిపోతాయి అన్నమాట. రాహువు కేతువు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో నవగ్రహాల్లో ఇద్దరు కదా, వీళ్ళిద్దరూ అనుకూల ఫలితాలను ఇస్తారట. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని సంతానం బాగా రాణిస్తారట. నూతన పరిశోధనల వల్ల అంటే కొత్తగా వీళ్ళు రీసెర్చ్లు అనేవి చేస్తారట. బాగా గుర్తింపు పొందుతారట సమాజంలో. ఈ తులారాశి వాళ్ళకి లక్కీ నెంబర్ 6, 6వ నెంబరు. అయితే ఈ 6వ నెంబర్ అనేది ఏ వారాలతో కలవాలి? బుధ, శుక్ర, శనివారాలు కలిసినట్లయితే మరింత మంచి జరుగుతుందిట. వీళ్ళు ఎవరెవరిని ఆరాధించాలి? దుర్గామాతను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించాలి. నిత్యం కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వినాలి. వినడం మూలంగా అలాగే చదవడం మూలంగా కూడా వీళ్ళకి ఈ కలికాలానికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి, చక్కగా నివారణ జరుగుతుంది.